తీసుకుపోయి గుంటూరు ప్రాంతంలో పెట్టినారు. సరే ఆ ప్రాంతానికి నువ్వేమైనా చేయాలంటే చెయ్యి, కానీ ఇక్కడిది తీసుకొని పోయి అక్కడ పెట్టకూడదు అనేది నా ఆలోచన. కడప జిల్లాలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ దాన్ని కూడా పోయింది. కర్నూలు జిల్లాలో వచ్చినటువంటి హైకోర్టు పోయింది, అదేవిధంగా లా యూనివర్సిటీ పోయింది. అన్నీ తీసుకొని పోయి ఒక ప్రాంతానికి పెడుతున్నాం. గతంలో మనం వచ్చినది అదే పద్ధతిలో కదా బయటకు వచ్చినది. అంతా తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టిన తర్వాత మనం అందరం కూడా బయటికి రావడం జరిగింది. సరే మీరే చంద్రబాబు నాయుడు ఏ విధంగా బయటకు వచ్చినాడనే తర్వాత విషయం, ఎందుకు వచ్చినాడు హైదరాబాద్ నుంచి రాత్రి అనేది తర్వాత విషయం. నేను ఈరోజు ఆ రాజకీయం దాని గురించి పోదలుచుకోలేదు. కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాల్లో అయితే మన ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, ఇప్పుడైనా మాట్లాడండి అని చెప్పి. మీరు నిన్న చూసినారు జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతంలో ఇది ఎంత పెట్టినా కానీ ఇక్కడ 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు పెట్టినాక ఆ రిటర్న్ సరిగ్గా రాదు అనే ఉద్దేశంతో ఏదో మాట్లాడడం జరిగింది. రెండో విడత భూ సమీకరణకు మొదటిదే చేయలేదు, ఇది డెవలప్మెంట్ చేసిన తర్వాత రెండో దానికి పోయినా కూడా ఆశ్చర్యం ఉంటుందని చెప్పి మొత్తం బ్యానర్ ఐటమ్ అంతా అదే తీసుకున్నారు. గతంలో కూడా అమరావతిలో కాకుండా 3 భాగాలుగా ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు కూడా మొత్తం గగ్గోలు పెట్టినారు. మరి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాము అనే ఆవేదనతో నేను కఠినంగా మాట్లాడిన మాట వాస్తవం. ఖచ్చితంగా ఇప్పటికీ దానికి స్టిక్ అనేది మేమంతా కూడా. అంటే మీరు గత గవర్నమెంట్లో కూడా మీరు ఇప్పుడు మాట్లాడుతున్న అంశాలు ఏవి ప్రస్తావనకు తీసుకురాలేదు, అది యాక్షన్ లేదు, ఎక్కడ మాట్లాడలేదు. ఈ రోజు వచ్చేసి కుటుంబ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు ఇవన్నీ గుర్తొస్తున్నాయని చెప్పేసి కుటుంబ నాయకులు ఆరోపిస్తారు. డెఫినెట్గా మా ప్రభుత్వంలో కదా అది మొదలుపెట్టినది. రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకుని వచ్చినది జగన్మోహన్ రెడ్డి తీసుకుని వచ్చినది. ఇప్పుడు నా